తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు లొట్టపీస్ కేసు కాదంటోంది ఏసీబీ. పక్కా క్విడ్ ప్రోకో జరిగిందంటూ ఫైనల్ రిపోర్టులో సంచలన విషయాలు పేర్కొంది. మాజీ మంత్రి కేటీఆర్ను A1 గా చేర్చిన ఏసీబీ ప్రభుత్వ అనుమతులు లేకుండా రేస్ నిర్వహించినట్లుగా ప్రస్తావించింది. క్విడ్ ప్రోకో జరిగిందని, బీఆర్ఎస్కి 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అందాయని రిపోర్టులో ఏసీబీ పేర్కొంది. బీఆర్ఎస్ హయాంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి అనుమతులు లేకుండానే ఒప్పందాలు జరిగాయంటూ ఏసీబీ సంచలన నివేదిక ఇచ్చింది. ప్రభుత్వ అనుమతులు లేకుండానే ప్రైవేట్ డిస్కషన్లతో ఈ రేసును నిర్వహించారని ఏసీబీ నివేదికలో స్పష్టం చేసింది. కాంపిటీటివ్ అథారిటీ అనుమతి కూడా తీసుకోకుండానే ఐఏఎస్ అరవింద్ కుమార్ స్వయంగా కాంట్రాక్ట్లను ఎగ్జిక్యూట్ చేశారని ఏసీబీ తెలిపింది. ఫార్ములా ఈ రేసును హైదరాబాద్లో నిర్వహించాలనే ఆలోచన పూర్తిగా మాజీ మంత్రి కేటీఆర్ సొంత నిర్ణయం అని, ప్రభుత్వ అనుమతులు లేకుండా రేసు నిర్వహించినట్లు ఏసీబీ తన ఫైనల్ నివేదికలో తెలిపింది. కేటీఆర్ తన అధికారాన్ని రాజకీయ స్వప్రయోజనాల కోసం వినియోగించుకున్నారని ఏసీబీ ఆరోపించింది. ఫార్ములా ఈ రేస్ వెనుక క్విడ్ ప్రోకో జరిగిందని, 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ అందాయని ఏసీబీ రిపోర్టులో పేర్కొంది. ట్రై పార్టీ అగ్రిమెంట్కు ముందే బీఆర్ఎస్కు ఈ బాండ్స్ చెల్లించినట్లు కీలక అంశాలు పేర్కొంది. 2022 ఏప్రిల్, అక్టోబర్ నెలలో 2 విడతలుగా ఎలక్టోరల్ బాండ్స్ చెల్లింపు జరిగిందని వెల్లడించింది. దానికి ప్రతిఫలంగా ఏస్ నెక్స్ట్ జెన్ సంస్థకు రేస్ ప్రమోటర్గా అవకాశం కల్పించినట్లు వివరించింది. వాస్తవంగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో దర్యాప్తు జరిపిన ఏసీబీ 2 నెలల కిందటే ప్రభుత్వానికి ఈ నివేదిక అందజేసింది. సెప్టెంబర్ 9, 2025 అందజేసిన ఈ నివేదికలో ఫార్ములా ఈ కార్ రేసులో జరిగిన అవినీతిపై సమగ్ర వివరాలను పొందుపరిచింది. ఇందులో 5గురిని నిందితులుగా పేర్కొంది. A1 గా మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను A2 గా, హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని A3 గా, ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్కు చెందిన గోవడ కిరణ్ మల్లేశ్వరరావును A4 గా ఇందులో పేర్కొంది. యూకేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్స్ సంస్థను A5 గా చేర్చింది. రాజ్యాంగంలోని నిబంధనలను ఉల్లంఘించారని ఏసీబీ ఆరోపించింది. గవర్నర్ సంతకంతో ఎగ్జిక్యూట్ చేయాల్సిన కాంట్రాక్టులు 2 గవర్నర్ నోటీసులో లేవని ఏసీబీ తేల్చింది. 10 కోట్ల కంటే ఎక్కువ నిధులు చెల్లించాల్సి వస్తే ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. కానీ ఈ నిబంధనలను అతిక్రమించారని ఏసీబీ అధికారులు స్పష్టం చేశారు. ఏసీబీ సమర్పించిన ఈ తుది నివేదిక ఆధారంగా ప్రభుత్వం తదుపరి ప్రాసిక్యూషన్ అనుమతులివ్వడం ఈ కేసులో కీలకంగా మారనుంది.